ఫస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టి చూడండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. లైక్ కొట్టండి. ఈ నామినేషన్స్ లో విష్లు, జలకులు, దెబ్బ మీద దెబ్బలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ నామినేషన్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఆ తర్వాత ఎవరు నామినేట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మణికంఠ. సీజన్ ఎండ్ వరకు మణికంఠ నామినేషన్ లో ఉండే ఉంటాడు. ఖచ్చితంగా చెప్తున్నా, టాప్ 5 వరకు అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యాడు. ఆట గనక బాగా ఆడితే విన్నర్ రేస్ లో ఉంటాడు. ఫస్ట్ వీక్ దే ఇంకా నడుస్తూనే ఉంది. సెకండ్ వచ్చేసి నబీల్ ఉన్నాడు. థర్డ్ వచ్చేసి ఆదిత్య ఓంగారు. ఫోర్త్ వచ్చేసి నైనిక. ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ. సిక్స్త్ వచ్చేసి చీఫ్ నిఖిల్. అవును, నిఖిల్ కూడా ఈ వారం నామినేషన్ లో ఉన్నాడు. నిఖిల్ ఎలా వచ్చాడంటే, ఇద్దరు హౌస్మేట్స్ చీఫ్స్ ఉన్నారుగా, సీత అలాగే నిఖిల్. హౌస్మేట్స్ వదిలేశారు. వీళ్ళిద్దరిలో ఈ వారం ఎవరు హౌస్ లో ఉండాలి, ఎవరు నామినేషన్ లో ఉండాలి, మీరే డిసైడ్ చేసుకోండి అని. నిఖిల్ కి 3 ఓట్స్ పడ్డాయి, ఉండాలి అని. సీతకి 6 ఓట్స్ పడ్డాయి, ఉండాలి అని. నిఖిల్ కి వేసిన 3 ఓట్స్ ఎవరో మీరు చెప్పండి. ఆ తర్వాత షార్ట్ లో నేను చెప్తాను. ఇంకా నామినేషన్స్ అయితే ఈరోజు ఫుల్ ఫైర్ మీద కాదు కానీ ఉండబోతున్నాం. అలాగే యష్మి వచ్చేసి మణికంఠని చేస్తుంది. మణికంఠ వచ్చేసి నిఖిల్ని యష్మిని చేస్తాడు. ఇంకా విష్ణుప్రియ వచ్చేసి సీతని చేస్తుంది. ప్రేరణ వచ్చేసి ఆదిత్య ఓంగార్ని చేస్తుంది. ఇది హైలైట్. అది నామినేషన్ చేసేది వాళ్ళ ఫోటో తీసుకొని ఫైర్లో వేయాలిగా. ఇప్పుడు ఒక దీంట్లో ఓ ట్విస్ట్ ఉంది. ప్రేరణ ఆదిత్య ఓంగార్ని నామినేట్ చేసి ఫైర్లో ఆ ఫోటో వేస్తుంది కదా, అప్పుడు ఆదిత్య ఓంగారు హీరోలాగా ఎంట్రీ ఇచ్చి ఆ ఫైర్లో చేయి పెట్టి పైకెత్తారంట ఫోటోని. ఇది చూడాలి. ఈరోజు ఎపిసోడ్లో వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగా డిఫెండ్ కూడా చేస్తున్నారంట ఆదిత్య ఓంగారు. ఇంతవరకు ఏ సీజన్లోనూ జరగలేదు అనుకుంటా. చాలా హైలైట్ కదా ఇది. చూడాలి వీడియోలో ఎలా ఉంటుంది. అలాగే ప్రోమోలో కూడా వేస్తారనుకుంటా. ఇంకా సోనియా గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. సీక్రెట్ రూమ్ లో ఏం లేరు. కావాలంటే సెలబ్రేషన్ వీడియోస్ బయట చూడొచ్చు. బడ్జ్ అయితే లేట్ అయింది. ఇంకొక విషయం, మన సెకండ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా, ఫాలో కండి.